Welcome to Sri Rudransh Educational Academy. Tata Consultancy Service, TCS ION Intelligent అకాడమిక్ ఇయర్ 2021కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నలుగురికి ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ TCS ION ఇంటెలిజెంట్ ప్రోగ్రామ్ అనేది ఇది స్కూల్ పిల్లలకి సంబంధించి ఉంటుంది. అంటే 5th స్టాండర్డ్ నుంచి 9th స్టాండర్డ్ వరకు ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో స్కూల్ పిల్లలు, ఇది నేషనల్ లెవెల్ కంటెస్టెంట్ అండ్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ప్రోగ్రామ్. దీంట్లో వాళ్ళు వచ్చేసి ఏంటి అంటే ఆ పిల్లవాని యొక్క స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ యొక్క టాలెంట్ని వాళ్ళు బయటికి తీయడం అన్నమాట. అంటే నేషనల్ వైడ్ అతని యొక్క ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, ఎట్లాంటి ఏరియాస్ పైన అతని ఇంట్రెస్ట్ ఉంది, అంటే అతను వచ్చేసి క్రియేటివిటీ సైడ్ ఉన్నాడా, ఇంజనీరింగ్ సైడ్ ఉన్నాడా, సైంటిఫిక్ రిలేటెడ్ సైడ్ ఉన్నాడా. సో ఇట్లాంటి వాటికి సంబంధించిన కంటెస్టెంట్ని వాళ్ళు నేషనల్ వైడ్ అనేది కండక్ట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం 21st century స్కిల్స్ కింద కూడా మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, TCS ION ఇంటెలిజెంట్ ఈజ్ ఎ నేషనల్ లెవెల్ కంటెస్టెంట్ ఆన్ 21st century స్కిల్స్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ grade 5 to grade 9. ఓకే, దీస్ స్కిల్స్ ఆర్: ఒకటి యూనివర్సల్ వాల్యూస్, గ్లోబల్ సిటిజన్షిప్, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్, ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించి వీటి మీద మనకి వాళ్ళు కంటెస్టెంట్ అనేది అక్కడ మనకు నేషనల్ కంటెస్టెంట్ అనేది ఉంటుంది అన్నట్టు. ఒకసారి వివరాలని మనం పరిశీలించుదాం. అయితే దీనికి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలంటే స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేయాలో, ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా 5th స్టాండర్డ్ నుంచి 9th స్టాండర్డ్ మధ్యలో ఉన్నట్లయితే, సో మీరు వాళ్ళు ఎవరైతే మీ పిల్లలు ఎవరైతే ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎక్కడంటే ఇక్కడ URL అనేది ఉంది, intelligent.tcsion.com. ఒకసారి మీకు URL చూపిస్తాను. అది ఈ URLలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్కూల్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఇది TCS ION intelligent.tcsion.com వాటికి సంబంధించి ఉంటుంది. రైట్. అయితే దీంట్లో మనకు వచ్చేసి ఎట్లా ఉంటుంది అని అంటే, ఫస్ట్ దీంట్లో 2 levels ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. మీరు ఒకసారి చూడండి ఇక్కడ, part 1 రిజిస్ట్రేషన్ అండ్ part 2 రిజిస్ట్రేషన్. part 1 రిజిస్ట్రేషన్ ఏమో ఫస్ట్ స్కూల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీ పిల్లలు ఎగ్జామ్ రాయాలనుకోండి, ఈ కంటెస్టెంట్లో మీ పిల్లలు పార్టిసిపేట్ చేయాలి అని అంటే, మీ పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి దీంట్లో. రైట్. స్కూల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వీళ్ళు TCS ION వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్కి ఒక యూనిక్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం స్కూల్ ఐడి అంటాం. ఆ స్కూల్ ఐడి వచ్చిన తర్వాత స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. ఇది 2 levelsలో రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఇవ్వాలి, ఇక్కడ ఆర్ యూ స్టూడెంట్ రిజిస్టర్ హియర్, ఆర్ యూ స్కూల్ రిజిస్టర్ నౌ. సో ఇట్లా ఎంకరేజ్ యువర్ స్టూడెంట్స్ టు బి 21st century రెడీ. సో అన్ని స్కూల్స్కి కూడా ఇది మనకు అప్లికేబుల్ అన్నట్టు నేషనల్ వైడ్గా. దీంట్లో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఫస్ట్ స్కూల్స్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ సెలెక్ట్ టాపిక్స్ అండ్ పే ద కన్సర్న్ అమౌంట్, స్టూడెంట్ స్టార్ట్స్ లెర్నింగ్ అండ్ స్టూడెంట్ కాంపిటీట్స్ అండ్ విన్స్ ద కాంపిటీషన్. ఇదన్నట్టు ఇది టోటల్గా వాటికి సంబంధించి. మరి వాటికి ఒకవేళ సపోజ్ స్టూడెంట్స్ ఎవరైనా గ్రాండ్ ఫినాలేలో ఎవరైనా ఫైనల్లో సెలెక్ట్ అయ్యారు, క్యాండిడేట్ వచ్చేసి విన్ అయ్యారు అని అంటే వాళ్ళకి సంబంధించి ఒకటి ఎగ్జిస్టింగ్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది, తర్వాత ట్రోఫీస్ అండ్ మెడల్స్ అండ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. తర్వాత న్యూ ఏజ్ టాయ్స్ అని అంటే మనకు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూరల్ నెట్వర్క్స్ రిలేటెడ్ రోబోటిక్స్ కానీ డ్రోన్స్కి సంబంధించి ఇట్లాంటి వాటికి సంబంధించిన ఏదైనా గిఫ్ట్స్ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకటి లీడర్షిప్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి, అంటే ఇప్పటి నుంచి స్టూడెంట్స్లో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేయడం కోసం. అండ్ మళ్ళీ 21st century స్కిల్స్కి నాలెడ్జ్కి సంబంధించి వాళ్ళు బుక్స్ అండ్ TCS ION ఎడ్యుకేషనల్ ఛానల్లో ఉన్న లింక్స్ వాళ్ళు సబ్స్క్రిప్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి. ఇది శాంపిల్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీ స్టూడెంట్స్ అంటే మీ పిల్లల్ని దీంట్లో ఒకసారి చూడమని చెప్పండి. యూనివర్సల్ వాల్యూస్కి సంబంధించిన శాంపిల్ క్వశ్చన్, గ్లోబల్ సిటిజన్ శాంపిల్ క్వశ్చన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ. సో ఇది ప్రాసెస్. ఇట్లా 3 stages ఉంటాయి. పార్టిసిపేట్ చేయాలనుకునే స్టూడెంట్ ఏంటంటే జనరల్గా 3 levelsలో ఉంటాయి. ఒకటి క్వాలిఫైయింగ్ రౌండ్, నెక్స్ట్ ప్రీ ఫైనల్స్ రౌండ్, నెక్స్ట్ గ్రాండ్ ఫినాలే రౌండ్. మనకు క్వాలిఫైయింగ్ రౌండ్ వచ్చేసి November-December 2020లో ఉంటుంది, ప్రీ ఫైనల్స్ జనవరిలో ఉంది, గ్రాండ్ ఫినాలే కూడా జనవరిలో ఉంటుంది. ఒకసారి ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, సో మీ పిల్లల్ని అప్లై చేయించాలి దీనికి కంటెస్టెంట్కి అంటే ఫస్ట్ మీ పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఫస్ట్ ఆ స్కూల్కి మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఇది చేస్తే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆ స్కూల్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇక్కడ మీకు 2 options ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకటి స్కూల్ రిజిస్టర్ హియర్ అండ్ స్టూడెంట్ రిజిస్టర్ హియర్ అని ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్కూల్స్ రిజిస్ట్రేషన్ అయినాక స్కూల్కి TCS ION నుంచి మీకు ఒక స్కూల్కి ఒక యూనిక్ ఐడి జనరేట్ అయిన తర్వాత ఆ ఐడిని బేస్ చేసుకుని స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో విష్ యూ గుడ్ లక్ టు ఆల్.